వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో చూసేద్దాం రండి. దివ్య పోస్ట్ ఊస్ట్ మహారాజుగా నిఖిల్ నన్ను అలా టచ్ చేశావంటూ డీమాన్ తో తనుజ గొడవ. బిగ్ బాస్ హౌస్ లో బీబీ రాజ్యం అంటూ జరుగుతున్న టాస్కులు పెద్దగా కిక్కివ్వడం లేదు. టాస్కుల మాట పక్కన పెడితే మహారాణులుగా దివ్య రీతు ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువైపోయింది. ప్రజలుగా ఉన్న సుమన్ శెట్టి భరణి ఇమ్మాన్యుల్ ని మరీ టార్చర్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇక వీళ్ళ మధ్యలో కమాండర్లుగా ఉన్న డీమాన్ తనుజ మధ్య గొడవ జరిగింది. అసలు వీళ్ళ మధ్య గొడవ జరగడానికి రీజన్ ఏంటి? దివ్య మహారాణి పోస్ట్ ఎలా ఊస్టింగ్ అయిందో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెంట్ క్రియేట్ చేయాలంటే తనుజ తర్వాతే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే ఎపిసోడ్ లో దాదాపు సగానికి పైగా తనుజానే చూపిస్తున్నారు. అలా చూపించేలా అక్కర్లేని గొడవలు కూడా పడుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్ లో డీమాన్ పవన్ తో తనుజ ఎందుకు గొడవ పడింది, అంత చిన్న విషయానికి అంతసేపు ఎందుకు రచ్చ చేసింది అన్నది ఆడియన్స్ కి అర్థం కాలేదు. కానీ కంటెంట్ కోసమే ఇలా చేసిందా అనేలా మాత్రం ఉంది ఈ ఎపిసోడ్. మరోవైపు మహారాజు మహారాణుల్లా కమాండర్లకి ప్రజలకి చుక్కలు చూపిస్తున్నారు కళ్యాణ్, దివ్య, రీతు. ముఖ్యంగా కళ్యాణ్ని పక్కన పెడితే దివ్య, రీతు అయితే ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని సర్వెంట్లలా ట్రీట్ చేస్తున్నారు. దివ్య ఏమో భరణిపై ఉన్న పాత లెక్కలన్నీ తిరగేసి నువ్వు హెడ్ మసాజ్ చేయి, డాన్స్ చేయి, చేతులు కట్టుకొని నిల్చో, అతని చేతులు కండువాతో కట్టేయండి అంటూ టార్చర్ చూపిస్తుంది. ఇక రీతు అయితే ఇమాన్యుల్, సుమన్ ఇద్దరిని పనోళ్ళలా ట్రీట్ చేస్తూ నిజంగా మహారాణిలా కటింగిలిస్తుంది. ఇక వీళ్ళ బిల్డప్ చూడలేక తనుజ ఫ్రస్ట్రేషన్తో డ్యూటీ ఎక్కే ముందు బరస్ట్ అయింది.